పరిశీలనగా జాగ్రత్తగా చూస్తున్నాడు. అది స్త్రీకి కావాలి. ఎంతసేపు పట్టించుకోవడం అంటే అదే. కొత్త చీర కట్టుకుని పక్కనకు వచ్చి నిలబడతారు, టిఫిన్ అక్కడ పెడతారు అంటారు. ఏమిటో చెప్పరు, మనం చచ్చిపోతాం అక్కడ. 100 అవధానాలు చేసినా అర్థం కాదు ఇది. కొంతలో కిచకిచ్చ విక్స్ వ్యాపారం వాడు అనకూడదు. అది కాదు, చీర కట్టుకున్నాను ఎలా ఉందో చెప్పి తగలడం అని అర్థం. అక్కడ చీర బాగుంది అన్నా కూడా సరిపోదు, అంచు కూడా బాగుందో లేదో చెప్పాలి. ఇదే పరిశీలన అంటే. ఈ చీరకి అంచు ఎలా మ్యాచ్ అయింది, అసలు నువ్వు ఎంత ఎంపిక చేస్తావా అంటే మిమ్మల్ని కూడా అలాగే ఎంపిక చేసుకున్నా అంటుంది. ఆనందం అయిపోయాయి. ఆనందంగా ఉంటుందండి. టిఫిన్ కూడా బాగుంటుంది. అదేదో ఈయనేదో ఎంతసేపు బిజినెస్ మీద దృష్టి పెట్టి, లేకపోతే ఉద్యోగం మీద దృష్టి పెట్టి, ఏవో సమస్యల మీద దృష్టి పెట్టి పక్కన వచ్చి నిలబడుతున్నా సరే పట్టించుకోకుండా ఎంతసేపు ఆ టిఫిన్ ఏదో తినేసి ఏమిటది మండిపోదా. అందుకే పట్టించుకోవడం. ఆ పట్టించుకోవడం ఎలా ఉండాలంటే అనిమేషం అనంగతంత్రం అని ఆవిడ చూస్తే ఈయన కూడా తక్కువ వాడేం కదండి. ఆమీలితాక్షం అధిగమ్య ముదాముకుందం ఆనందగంధం అనిమేషం అనంగతంత్రం ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం. కనీనిక కంటిపాపను చూసేట, పక్ష్మ కంటి రెప్పలను చూసేట, నేత్రం మొత్తం నేత్రం అంతా చూసేట. బయాలజీ ల్యాబ్లో కూడా ఇంత ప్రయోగం చేయరు. అడ్డుకోత నిలువుకోత మొత్తం. ఈ పరిశీలనగా చూసి ప్రతి విషయాన్ని, ప్రతి అవయవాన్ని, అందులో ఉండే ప్రత్యేకతను మెచ్చుకోవడం ఉందే, ఇది స్త్రీకి చాలా నచ్చుతుంది. నేను చెప్పి తెలవ తీసుకుంటున్నా. ఎందుకంటే స్త్రీ ప్రకృతి లక్షణం. ప్రకృతిలో చూడండి, చిగురాకు వేరుగా ఉంటుంది. కాస్త ఎరుపు రంగు మారి ఇందాక అనుకున్నట్టుగా ఆకుపచ్చ రంగులోకి వస్తే ఆ అందం వేరు. ఆకుపచ్చ కొంచెం నలుపు అయితే ఆ అందం వేరు. ఆ నలుపు 2 రోజులు అయ్యాక నూనె రాసినట్టుగా మెరుగొస్తే ఆ అందం వేరు. ఆ చిగురాకు ఇంకో మారాకు దొడిగితే ఆ అందం వేరు. ఆ స్త్రీలో ఉండేటువంటి ప్రకృతిలో ఉండే త్రిగుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 స్త్రీలో ఉంటాయి. అందుకే స్త్రీ అనే మాట అవి వ్యక్తమవుతాయి స్పష్టంగా. సకారం సత్వగుణం, తకారం తమోగుణం, రకారం రజోగుణం, ఈకారం ఐం హ్రీం శ్రీం అమ్మవారి బీజాక్షరం. ప్రతి స్త్రీ ప్రకృతి స్వరూపిణి, శక్తి స్వరూపిణి. ఆ ప్రకృతిలో ప్రతి చిగురాకు, ప్రతి పువ్వు, ప్రతిరోజు కొత్తగా ఉదయించిన ప్రతి పువ్వు నన్ను మనుషులు చూస్తే బాగుండు అని ఎలా అనుకుంటుందో, స్త్రీ తన శరీరంలో ప్రతి